ఆర్ యు రెడీ? ఈరోజు మన ప్రసంగం అంశం యేసయ్య మీ పిల్లలకు పెళ్లి చెయ్యరా అని అడుగుతున్నారు. యేసయ్య మీ పిల్లలకు పెళ్లి చెయ్యరా అని అడుగుతున్నారు. యేసు రక్తమే ఇచ్చే, యేసు రక్తమే ఇచ్చే. కీర్తనలు 68వ కీర్తన 6వ వాక్యం. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించదరు. God sets the lonely in families. He leads out the prisoners with singing, but the rebellious live in a sun-scorched land. మీ పిల్లలకు పెళ్ళి చేయరా అన్న ఈ ప్రశ్న పిల్లలు కలిగిన ప్రతి తల్లిదండ్రులు ఎదుర్కొనే ప్రశ్న. ఏ ప్రశ్న? మీ పిల్లలకు పెళ్ళి చేయరా. అది ఏదో ఒక సందర్భంలో, వివాహానికి వెళ్ళినప్పుడు, లేకపోతే రైల్వే స్టేషన్లో కలిసినప్పుడు, లేకపోతే బయట ఎక్కడ కలిసినప్పుడైనా సరే, ఏదో ఒక సందర్భంలో నువ్వు ఎదుర్కొన్న ప్రశ్న ఏంటిది? మీ పిల్లలకు పెళ్ళి చెయ్యరా. ఈ ప్రశ్న అడుగుతున్నప్పుడు 3 రకంగా వాళ్ళు స్పందిస్తారు ఆ తల్లిదండ్రులు. అంటే ఒకవేళ బయటికి చెప్పుకోకపోయినా వాళ్ళ హృదయములో ఉన్న స్పందన ఎలాగుంటుంది తెలుసా? కొంతమంది ఎలాగ అడుగుతారంటే, నిజంగా వారి బిడ్డలకి వివాహం కాల వేదనతో అడుగుతారు. ఏమని? మీ పిల్లలకు పెళ్ళి చేయరా అని. రెండో విధమైన వాళ్ళు ఎలాగ అడుగుతారంటే, కావాలని వాళ్ళ హృదయాన్ని ఏం చేయాలి? గాయపరచాలని అడుగుతారు. మీ పిల్లలకు పెళ్ళి చేయరా. కొంతమంది ఎటకారంగా అడుగుతారు. అంటే ఇక నీ పిల్లలకు నువ్వు పెళ్లి చేయలేవయ్యా, అయ్యా వాళ్ళు సంపాదించే దాంతో నువ్వు తినయ్యా, అయ్యా ఇక నీ భార్యకి కానీ నీకు కానీ నీ భార్యకి కానీ కుదరదేక అని ఎటకారంగా అడుగుతుంటారు. కానీ ఈ 3 ప్రశ్నలు అడిగినప్పుడు వాళ్ళ హృదయంలో ఉన్న స్పందన ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు ఒక పొలుగు తీసుకొని భూమి మీద ఎలాగైతే నువ్వు నాటుతావో అలాగే ఒక పొలుగు తీసుకొని అమ్మ నాన్న హృదయంలో పొడిచినంత వేదన ఈ 3 ప్రశ్నలకు. నువ్వు నిజంగా అడిగినా, వేదన పరచాలని అడిగినా, ఎటకారంగా నువ్వు అడిగినా, వాళ్ళ హృదయంలో ఒక పొలుగు తీసుకొని పొడిచినంత వేదన. ఏమండి, ఏ తల్లిదండ్రులు వారు వయసు వచ్చిన బిడ్డలను వివాహం చేసుకోకుండా ఇంట్లో ఉంచుకుంటారండి? ఉంచుకుంటారా? అలాగైనా సరదానా పరిస్థితి బాగోక, లేకపోతే అన్ని అవసరాలు బాగున్నా ఎందుకు జరగట్లేదు వాళ్ళకే తెలియదు. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, ఎన్నో కష్టాలు పడుతున్నారు, అయినా సరే వాళ్ళకి ఆ ప్రయత్నం ఏమవ్వట్లా, సఫలం అవ్వట్లా. అది వాళ్ళ హృదయాన్ని పీడిస్తుంది. మీకు తెలుసా, వాళ్ళ ఎవరికి సరదా కాదు. ఖచ్చితంగా వారిని ఒక ఇంటోళ్ళని చెయ్యాలని, ఒక ఇంటివాడిగా చెయ్యాలని, ఒక ఇంటిదానిగా చెయ్యాలని ప్రతి తల్లిదండ్రుల ఆశ. ఎంతమంది మిమ్మల్ని అడిగారో తెలవదు, కానీ మీ పిల్లలకు పెళ్ళి చెయ్యరా అని ఎంతమంది అడిగారో నాకు తెలవదు, కానీ అడిగిన వాళ్ళ ఎదుటే నా దేవుడు మీ కన్నీళ్లను తుడుస్తాడు, ఆనంద బాష్పాలను ఇస్తాడు. వాళ్ళను కూడా నువ్వు వివాహానికి పిలవాలి. నా తండ్రి మీరు అడిగిన ప్రశ్నకు జవాబును అనుగ్రహించాడు. నా చేతనే నా బిడ్డల వివాహం జరిగించేటట్టు చేశాడు, ఇంకొకళ్ళ చేతులతో కాదు. జెరుబాబెలుతో అన్నాడు, నువ్వు ఈ మందిరానికి పునాది వేశావు, నీ చేతులే పునాది వేసినాయి, నీ చేతులే మందిరపు పునాది వేసినాయి, నీ చేతులే ముగింపు రాయి కూడా పెట్టబోతుంది. దేవాది దేవుడు అనేది నీ చేతుల చేతనే నీ బిడ్డల వివాహం ఘనంగా జరిగించేటట్టు చేస్తాడు. మీ పిల్లలకు పెళ్ళి చేయరా? ఎందుకు చెయ్యం అనండి గట్టిగా. నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, ఒకవేళ మిమ్మల్ని నిజంగా అడిగిన వాళ్ళు ఉన్నారు, వేదన పరచాలని అడిగిన వారు ఉన్నారు, ఎటకారానికి అడిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి తరపున నేను యేసయ్య బిడ్డగా మిమ్మల్ని అడుగుతున్నాను, మీ పిల్లలకు పెళ్ళి చేయరా? అది అలా గట్టి చెప్పండి, రోసంతో చెప్పండి. అబ్బా ఏం మంది చెప్పండి, మీ పిల్లలకు పెళ్ళి చేయరా? యేసయ్య నామములో ఘనంగా జరిగించేటట్టు దేవుడు చేయబోతున్నాడు. ఇలాంటి ప్రశ్న బైబిల్లో అనేక సందర్భాల్లో కనబడతాయి, కానీ మనకి తెలిసిన 2 సందర్భాలు. ఒకటి
షడ్రకు మేషకును అబేద్నెగోలను అడిగారు, మీ దేవుడి అగ్నిగుండం నుండి కాపాడగలరా? కాపాడగలడు నెబుకద్నెజరు రాజా, కాపాడగలడు. ఒకవేళ కాపాడకపోయినా నువ్వు పెట్టిన బొమ్మకి మాత్రం మొక్కేది లేదు, అంతే. కాపాడగలిగాడా? కాపాడలేకపోయాడా? కాపాడగలిగాడు ఆయన. దానియేలుని అడిగాడు రాజు, నీ దేవుడి ఈ సింహము గృహము నుండి కాపాడగలిగినా అన్నాడు. కాపాడగలిగాడు. ఈ రోజున నీతో అడుగుతున్న ప్రశ్నలు ఉన్నాయే, 3 విధములైన ప్రశ్నలు, 3 రకాలైన ప్రజలు అడుగుతున్నారే, మీ పిల్లలకు పెళ్లి చేయరా? ఖచ్చితంగా షడ్రకు మేషకు అబేద్నెగోలు చెప్పినట్లుగా నా తండ్రి నా బిడ్డల వివాహం జరిగించగలడు. ఒకవేళ జరిగించకపోయినా దెయ్యమా, నీకు మాత్రం మొక్కేది లేదు, అంతే. ఏ విగ్రహారాధనకి వెళ్ళేది లేదు. నా తండ్రి నా బిడ్డకు వివాహం జరిగించి తీరుతాడు. నేను సేవించే దేవుడు సృష్టికర్త. నేను సేవించే దేవుడు సమాధిలో ఉన్నవాడు కాదు. నేను సేవించే దేవుడు నాలో ఉన్నవాడు, నా ఇంటిలో ఉన్న దుఃఖాన్ని చూస్తున్నవాడు, నాకు బిడ్డలను ఇచ్చినవాడు ఆయన. దానియేలుని అడిగాడు, నీ దేవుడు నిన్ను కాపాడగలిగిన? ఎస్, కాపాడగలిగాడు. మీ పిల్లలకు నీవు వివాహం చేయగలిగావా? దేవుని శక్తితో చెయ్యగలిగాను. 2 బిడ్డల తల్లిదండ్రులుగా మారిపోయాడు మా అబ్బాయి, మా కుమార్తె అని నీ నోట్లో నుండి చెప్పే విధంగా నా దేవుడు సాయం చేయనుగాక. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ జూన్ నెల అయ్యే లోపల కొన్ని కుటుంబాలలో కొన్ని సూచక క్రియలు జరుగును గాక, కొన్ని ఆనవాలు జరుగును గాక, మహిమకరంగా కొన్ని ఆలోచనలు మీకు వచ్చును గాక. హల్లెలూయా. మన మందిరానికి ఒక కుటుంబం వారు వస్తున్నారు. భార్య భర్తలు, 4 పిల్లలు, 2 మగబిడ్డలు, 2 ఆడపిల్లలు. ఫస్ట్ బాబుకి వివాహం అవలా, మిగతా 3కి వివాహం అయింది. బాబుకి 2 ఆడపిల్లలకు వివాహం అయింది. అన్నయ్యకి వివాహం కాలేదని 2 చెల్లెళ్ళు, పెద్ద అన్నయ్యకి వివాహం కాలేదని తమ్ముడు, అన్నయ్యకి వివాహం కాలా. ఆ వివాహం 7 సంవత్సరాల నుండి చూస్తున్నారండి. ఎన్ని సంవత్సరాల నుండి? 7 సంవత్సరాల నుండి. ఈ కుర్రోడు తాగేసేసి పడిపోయేవాడా కాదు, మంచి ఉద్యోగం ఉంది, అన్నీ ఉన్నాయి. 7 సంవత్సరాల నుండి. అదేంటో తమ్ముడికి ఉద్యోగం లేదు, ఆయనకి పెళ్ళైపోయింది. ఆ 2 చెల్లెలకి పెళ్ళైపోయింది, ఈయనకి మాత్రం పెళ్ళి అవ్వట్లా. 7 సంవత్సరాల నుండి తిరుగుతున్నారండి, పెళ్ళి అవ్వట్లా. 7 సంవత్సరాల నుండి ఏదో ఒక కారణంతో వివాహం క్యాన్సిల్ అయిపోద్ది, ఏదో ఒక వివాహంతో. ఈ 7 సంవత్సరాల్లో వాళ్ళు చెప్తున్న సాక్ష్యం, ఎంగేజ్మెంట్ దాకా వచ్చిందంట, ఒకటి క్యాన్సిల్ అయిపోయిందంట. 2వది ఎంగేజ్మెంట్ అయిపోయిందంట, క్యాన్సిల్ అయిపోయిందంట. 3వది వివాహం పీఠంలో, అంటే పెళ్లి పీఠం దగ్గర కూర్చున్నారంట, వివాహం వేదిక మీద కూర్చున్నారంట. ఈయన ఒక పక్క నుంచున్నాడు పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె ఇంకో పక్క నుంచుంది. ఆమె కళ్ళు తిరిగి పడిపోయిందంట. ఆ పెళ్లి కుమార్తె తరపున వాళ్ళు, అమ్మో పెళ్ళప్పుడే మా పాప పడిపోయిందంటే ఇది శుభానువాలు కాదని చెప్పి అది క్యాన్సిల్ అయిపోయిందంట. ఈ తల్లిదండ్రులు ఉన్నారు, ఇదేంటి దేవుడా, నేను ఎప్పుడు ఇంత వేదనకరంగా ఉన్న కుటుంబం గుండా వెళ్ళా. వెంటనే ఆ కుటుంబం మందిరానికి వచ్చి మోకాలుంచి, దేవుడా యేసయ్యా నువ్వు తప్ప మాకు దిక్కులేరు రాజా, ఇంకా నా బిడ్డ వివాహం నేను జరిగించగలనో జరిగించలేనో నాకు తెలియదు, కానీ నీకు అసాధ్యమైనది ఏదీ లేదయ్యా. తండ్రి, మీ పెద్ద అబ్బాయికి పెళ్ళి చేయరా? చెయ్యాలని ఉందండి, 7 సంవత్సరాల నుండి ప్రయత్నం చేస్తున్నాం, కానీ వివాహం జరగట్లా. ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లా. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో వాళ్ళు ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఒంటెలు ఏంటిదండి? క్యామెల్స్. గడి చెప్పండి. క్యామెల్స్ని ఏమంటారు? డెజర్ట్ షిప్స్ అంటారు. దాన్ని ఏమంటారు? ఎడారి ఓడ. సముద్రములో షిప్ ఉంది, సీ షిప్ ఉంది. ఇదేంటిది? డెజర్ట్ షిప్. ఎడారి ఓడ అంటే ఎడారిలో ఇది ఆఖరికి వాహనాలు కూడా ఫెయిల్యూర్ అయినప్పుడు ఒంటెలు ఫెయిల్ అవ్వవు. ఈ ఒంటెలంట బరువులు మోస్తాయి. ఎవరో యజమాని నడుము మీద వేసిన
బరువు అంతా మోస్తున్నప్పుడు మీకు తెలుసా, ఒక సందర్భంలో ఇంకా ఎక్కువ బరువు వేస్తాడంట. ఆ బరువు వేసినప్పుడు కదలదంట. కదలకుండా దీనంగా ఓనర్ ఇంకా చూస్తుందంట. దీనంగా చూస్తుంది. ఆయన వెనకాల తిరిగిద్దంట. ఈ కుడివైపు తిరిగితే కుడివైపు తిరిగిద్దంట. ఎదరవైపు ఉంటే దాని 2 కన్నులు, ఒక పాప ఒక బాబు నాన్ని దీనంగా చూసినట్టుగా అది ఆ దీనంగా చూసి ఒకేసారి మోకాలు ఉంచిద్దంట. వెంటనే ఓనర్కి అర్థమైద్దంట, నేను ఇక బరువు మోయలేనని. వెంటనే బరువు దించుతాడంట. ఈ తల్లిదండ్రులు ఇదే చేసింది. ఇక నేను బరువు మోయలేనయ్యా, ఇక నా వలన కాదయ్యా. మీకు తెలుసా, ఇప్పుడు ఆమె అనాలి, ఒక ఒంటె యజమాని వైపు చూసి దీనంగా చూసి ఇక నేను బరువు మొయ్యలేనని మోకాల మీద ఉంచగానే ఒక కఠినుడైన యజమానే దాని మీద కనికరపడి దాని బరువంతా తీసివేయగలిగితే ఒక గొప్ప కనికరపడే తండ్రి ఉన్నాడు, ఒక జాలి పడే ఒక తండ్రి ఉన్నాడు. ఇక నేను బరువు మొయ్యలేనయ్యా, ఈ వేదన నేను మొయ్యలేనయ్యా, ఈ దుఃఖం నేను మొయ్యలేనయ్యా అని దేవుని సన్నిధిలో నువ్వు కూడా మోకాలుంచడానికి రెడీ అయితే, బాస్పట్లు వేసుకొని ఎలాగో నువ్వు ప్రార్థన చేయడానికి రెడీ అయితే, నా తండ్రి నువ్వు మోస్తున్న ఆ భారాన్ని దించి ఆయనే హ్యాండిల్ చేయగలడు. ఆయన డీల్ చేయగలడు. ఆయన వ్యవహరించగలడు. ఆయన ఏది అడ్డున్నా దేవుడి కార్యం చేయగలడు. నేను ఆ భార్య భర్తలతో అడిగా, మరి ఏమైందని. నాకు సస్పెన్స్ ఆగట్లా. మరి ఏమైందని, అన్నయ్య ఈ వివాహ ప్రార్థన మహోత్సవం ఆరంభంలోనే నా బిడ్డ వివాహం జరిగించేటట్టు దేవుడు చేశాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టబుద్ధి అవ్వలేదా? ఇది దేవుని యొక్క గొప్పతనం. ఇది దేవుని యొక్క గొప్పతనం. ఈ రోజున నువ్వు మోకాలు ఉంచట్లేదని నేను అనట్లా, నువ్వు ప్రార్థన చేయలేదని నేను అనట్లా. నిజంగా కొన్ని సందర్భాల్లో ఇక నా వలన కాదు అన్న మోకాలు ఉంచుతాం. ఆ పాయింట్కి నువ్వు వచ్చావా? భయపడకు, ఖచ్చితంగా నువ్వు అద్భుతం చూస్తావు.